మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఫిజికల్ అంటే మిమ్మల్ని మీరు నేను ఎంటర్టైనర్ నేను చెప్పాను. అక్కడ చూసిన తర్వాత నిజం చెప్తున్నా, లిటరల్లీ నాకు కూడా అనిపించలే ఏంటి పెద్ద వేరియేషన్ ఏం కనిపించలేదు. నాకే అనిపించింది, నేనే చెప్తుంటే. ఎందుకంటే వాళ్ళు లీగల్ క్వశ్చన్స్ అడిగారు. క్యారెక్టర్లో ఉండు నవదీప్ గారితో తాత లాగా, బిందు గారితో సన్ లాగా, అభిజిత్ గారితో ఫాదర్ లాగా చేయమన్నారు. బట్ క్వశ్చన్స్ వచ్చేసరికి లీగల్ క్వశ్చన్స్, అది చాలా సీరియస్ టాపిక్స్. వాటిని నేను ఫన్ చేస్తే అది నెగిటివ్గా తీసుకుంటారేమో జనాలు భయపడి, ఆ కాన్షియస్ కూడా ఉండే నాకు. సో అందుకే కొంచెం అదొకటి తడబడ్డాను. అండ్ అలాగే కెమెరా కాన్షియస్ కొంచెం ఉన్నాను నేను. సో సారీ ఎవరైతే డిసప్పాయింట్ చేసినారు, సారీ. బట్ ఈవెన్చువల్లీ గేమ్ పుంజుకున్నాను. మీరు చూస్తారు, లాస్ట్ గేమ్ అవుతుంది, మీరు చూస్తారు. బట్ యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత నాకు తెలిసి విజయవాడ వాళ్ళందరూ కూడా ఏంటి మన విజయవాడని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళి బాగా చేయలేదా అనుకుని ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఎందుకంటే నేను కొన్ని పేజెస్లో అబ్జర్వ్ చేశాను. పాపం ఐ మీన్ ఏంటంటే ఒక జెన్యూన్గా అక్కడ విజయవాడ అనేది వాళ్ళ ఊరు కాబట్టి వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు అంతే. ఒక క్యాండిడేట్ నచ్చాడు వాళ్ళకి పర్సనల్లీ, నచ్చడం వల్ల మన ఊరోడే కదా, ఇంకా మన ఊరోళ్ళు ఎంత బాగున్నాడా, ఎంత బాగా రిప్రజెంట్ చేస్తున్నాడు మన ఊరిని అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ అయితే విజయవాడ అందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. అండ్ మిమ్మల్ని ఒకవేళ ఆడిషన్లో డిసప్పాయింట్ చేస్తుంటే సారీ. ఫస్ట్ టైం ఆ స్టేజ్ ఫియర్, దాని తర్వాత ఆ టాస్క్లు ఏవైతే ఇచ్చారో నా జెన్యూనిటీ హానెస్టీ బయటపడి అభిజిత్ గారు ఎవరైతే నువ్వు ఎంటర్టైనర్ కాదు అని చెప్పారో, అభిజిత్ గారు మైండ్ సెట్ మార్చగలిగాను. ఎస్ యు ఆర్ అన్ ఎంటర్టైనర్ అనేసి తీసుకెళ్లి టాప్ 15 కూర్చోబెట్టారు. ఆ చేంజ్ అంత ఫాస్ట్ గా చేంజ్ అయ్యి ఇంప్రూవ్ అయ్యాను. సో ముందు ముందు ఎపిసోడ్స్ లో మీకు చూస్తాను ఎలా ఆడాను. ఖచ్చితంగా మిమ్మల్ని గర్వపడేలాగా చేసే ప్రయత్నం అయితే చేశాను. బేసికల్లీ మీకు ఫస్ట్ గ్రీన్ వచ్చింది అంటే ఆనందపడి ఉంటారు. ఎవరు మన లాస్ట్ లో నవదీప్ గారు మీకు ఛాన్స్ ఇద్దాం, హోల్డ్ లో పెడదాం అని చెప్పి పాపం అని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు. మనకి ఇంకా తెలీదు, జడ్జ్ చేయలేకపోతున్నాం, ఏదో ఉందని ఆయన కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళేమో వెంటనే జడ్జ్ చేస్తారు. బట్ ఆ రెడ్ కూడా మిమ్మల్ని చాలా హ్యాపీ చేసింది, ఎందుకంటే మిమ్మల్ని లాస్ట్ లో ఎలివేట్ చేసింది ఆ రెడ్. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా మన నెగిటివ్ వస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయితేనే మనకి అరే ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎక్కడ మిస్టేక్ మనం అంటే ఆలోచించుకుంటాం, అనాలిసిస్ చేసుకుంటాం. ఓకే అభిజిత్ గారు ఎంటర్టైనర్ అనలేదు కదా, నెక్స్ట్ ఏమైనా టాస్క్ వచ్చినా అవకాశం వచ్చినా కానీ నేను అక్కడ ఏం చేయగలను. సో ఆ అవకాశం వచ్చింది. అండ్ అలాగే ఒక అవకాశం వేరే వాళ్ళది, వ్యాక్సిన్ టాస్క్ అది పాపం వేరే వాళ్ళ అవకాశం. వాళ్ళ దురదృష్టం ఏంటంటే పాపం వాళ్ళకి చెస్ట్ హెయిర్ లేదు, నాకు లక్కీగా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ఉంది. అది నాకు అడ్వాంటేజ్ అయిపోయి లక్కీగా అందరి కళ్ళలో పడ్డాను. సో ఎంటర్టైనర్గా ఆ రెడ్ వల్ల రావడం వల్ల, ఆ రెడ్ వచ్చి అరే ఇక్కడ మనం చేస్తే ఆ డైలాగ్ ఒకటి కొట్టాను, నీకు టాస్క్ కావాలా బొచ్చు కావాలా. యాక్చువల్లీ స్టేజ్ మీద చాలా నవ్వారు, అది ఎడిటింగ్ లో పోయింది. బట్ అట్ వాస్ ఎ వెరీ గుడ్ మూమెంట్ అనమాట. సో అలాగా మెల్లిమెల్లి ఇంకా ఓపెన్ అప్ అవుతాను. బట్ గుడ్. అంటే మీరు ఒక మాట అన్నారు ఇందాక, ఒకవేళ నిజంగా కనుక అక్కడ మీరు వేరియేషన్ చూపించుంటే, తాత అంటే చిలిపి ఆన్సర్లు ఇవ్వాలి, ఎందుకు అడ్వకేట్ అంటే డబ్బులు ఎక్కువ వస్తాయని అని సరదాగా అన్నారనుకో, వాళ్ళు అక్కడ క్యారెక్టర్ జడ్జ్ చేస్తారు. డబ్బుల కోసం కెరియర్ చూస్ చేసుకుంటా అంటారు. అరే నేను ఫన్ చేద్దాం, ఎంటర్టైన్ చేద్దాం అని చెప్పి అంత ఎక్స్ప్లెయిన్ చేసుకునే స్కోప్ కూడా ఉండదు. అవును, ట్రూ. బట్ అక్కడ మీరు ఫెయిల్ అవ్వడం చాలా మంచిదైంది. ఎగ్జాక్ట్లీ. నేను కూడా ఆ లా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎగ్జాక్ట్ గా లా కి పాయింట్ సంబంధించిన ఆన్సర్ చేశాను. దాన్ని నాకు ఉపయోగించుకోకుండా ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేశాను కానీ, బట్ ఆ వాయిస్ మాడ్యులేషన్ ఒక్కటి మిస్ అయింది. సో నెక్స్ట్ అనుకున్నా, అరే నెక్స్ట్ టైం స్టేజ్ మీద వస్తే నిజంగా నన్ను చేయమంటే ఈసారి జీవించేస్తా అనుకున్నా. బట్ ఆ ఆపర్చునిటీ రాకుండా వేరే ఆపర్చునిటీ వస్తే దానికి అల్లుకుంటూ వెళ్ళిపోయాను ముందుకి. అంటే మీలో నేను చూసింది ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా కొంచెం మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. చాలు అంటూ ఉంటారు. చాలు అంటే ఒక హ్యాపీనెస్ చిన్నది వచ్చినా ఓకే చాలు, ఇది వచ్చింది చాలు, ఎక్కడికక్కడ సంతృప్తి పడతా ఉంటారు. బేసిక్గా అంతే. నేను పెద్ద పెద్ద లెక్కలు వేసుకుంటాం మనం, అది అవ్వకపోవచ్చు. ఆ లెక్కకు వెళ్ళాలన్నా కానీ ఫస్ట్ ఒక అడుగు వేయాలి. చాలా మంది అడుగు వేయరు. నేనేందో అడుగేసి అర్రే బా ఆ స్టెప్కి తిరుపతి కొండకి ఎక్కాలంటే ఒక అడుగు వేయాల్సిందే. కొంతమంది ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ అడుగు వేసి అర్రే అమ్మా మోకాలు పర్వతాలకు వచ్చావరా, ఇంకొంచెం వేరా, సో కొంచెం అనుకుంటే అరే ఇక్కడ దాకా వచ్చావరా, అరే అబ్బా ఇంత ఎక్కాం. అలాగా ప్రతి రౌండ్ నేను అసలు ఈవెన్ బిగ్ బాస్ అప్లై చేయడం కూడా అసలు అప్లై చేయలేదు నేను. లాస్ట్ డే మా సబ్స్క్రైబర్స్ అరే వస్తే వచ్చిందన్న చెయ్యంటే వాళ్ళు ప్రోత్సహిస్తేనే అప్లై చేశాను నేను. సో వాళ్ళందరికీ గుండెలో పెట్టుకుని లైఫ్లో రుణపడి ఉంటాను. వచ్చిన తర్వాత సరే ఫస్ట్ కాల్ వచ్చింది, బిగ్ బాస్ వాళ్ళు నిజంగానా అన్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం క్రేజీ, వాళ్ళు ప్రాంక్ చేస్తూ ఉంటారు. సరే మీరు చూడండి నిజంగా అనేసి తర్వాత వీడియో కాల్ చేశారు. నిజంగా సాటిస్ఫై. వాళ్ళు కూడా అడిగారు ఏంటి మీరు బిగ్ బాస్ వచ్చి కప్పు కలుద్దాం అన్నారంటే, అసలు నేను ఇక్కడ రావడం గొప్పండి, నాకు ఈ ఆపర్చునిటీ రావడం గొప్ప, అసలు రాదనుకున్నాను, థ్యాంక్ యూ నాకు కాల్ చేసేందుకు, మీ పేరు గుర్తుపెట్టుకున్నాను. ఎవరైతే నాకు ఆడిషన్ కాల్ చేశారో వాళ్ళ పేరు పేరు అడిగి రాసుకొని గుర్తుపెట్టుకున్నా. ఆయన తర్వాత కలిసాను, హగ్ ఇచ్చాను అక్కడ స్టూడియోలో. ఆయన చెప్పారు, ఆయన అరే మీరు చాలా బాగా మాట్లాడారని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ గ్రూప్ డిస్కషన్ లో
ఎలా కొట్టున్నాం తెలుసా? మా టాపిక్ కూడా ఏంటి, ఫిజికలీ మెంటలీ అమ్మాయిలు స్ట్రాంగ్గా అబ్బాయిలు స్ట్రాంగ్గా, ఆ టాపిక్ వచ్చింది. జీడి గంట సేపు కొట్టుకోవాలి. సో పాయింట్స్ పెట్టాను, బట్ అమ్మాయిలు కూడా తగ్గలేదు. ఎవరి పాయింట్లు అమ్మాయిలు తగ్గలే, వాళ్ళు తగ్గరుగా. అందులోనే మా గ్రూప్లో కేతమ్మ గారు ఉన్నారు, మా గ్రూప్లోనే ఆమె గారైతే అసలు ఫుల్ ఎనర్జీ ఆమె, మీరు చూసారు ఆల్రెడీ. సో ఏదో నా పాయింట్స్ని పెట్టాను, బట్ ఆ జీడీ కూడా క్వాలిఫై, అరే మీరు నెక్స్ట్ అగ్ని పరీక్షకి రండి అనేసరికి అరే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాము మనం అనేసి. దాని తర్వాత మళ్ళీ ఆడిషన్, ఆ ప్యానిక్ అయినా కూడా ఏదో చూసారు, అంటే ఇంటర్వ్యూ చాలా జరిగింది, ఆడిషన్ చాలా జరిగింది, బట్ ఓకే ఒక్కళ్ళ మీరు కనుక పర్ఫామ్ చెబితే ఫస్ట్ మీరే ఎలిమినేట్ అయిపోతారు అని ఆ గ్రీన్ వచ్చేసరికి అరే మళ్ళీ మనం ఇక్కడ దాకా వచ్చామా వావ్ అనేసి. సో ఒక్కొక్క స్టెప్ మళ్ళీ తర్వాత టాప్ 15కి ఆ హానెస్టీ ఈ టాస్క్ల తర్వాత అభిజిత్ గారు తీసుకొచ్చి బ్రదర్ మిమ్మల్ని మీ హానెస్టీ టాప్ 15 తీసుకెళ్ళింది అనేసరికి అరే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చానా. సో ప్రతి అడుగు అక్కడ దాకా వెళ్ళి సో ఆ స్టెప్ని ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు అరే నా కప్పు కొడితేనే హ్యాపీ అయితే అనేసి నేను ఇవన్నీ మర్చిపోతా, ఇవన్నీ నేను ఎంజాయ్ చేయలేను ఆ మూమెంట్ని. సో ఐఎమ్ ఆ వచ్చిన అదృష్టాన్ని, వచ్చిన మూమెంట్ని తీసుకొని నాతో పాటు మా ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు కూడా అరే ఇక్కడ దాకా వెళ్ళేవారా, సూపర్ రా. తర్వాత నువ్వు కప్పు కూడా కొట్టాలని అంటూ ఉంటారు కానీ, బట్ అరే ఇక్కడ ఎంతో లక్షల మందిలో ఇక్కడ దాకా వచ్చాను. మీరు స్టార్టింగ్ ఆడిషన్ లోనే ఈ మాట చెప్పారు, నేను ఇక్కడ దాకా వచ్చాను అదే హ్యాపీ. ఈవెన్ రీల్స్ లో ఏమో నా thumbnail కనిపించింది జియో హాట్స్టార్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ లో చాలు. ఆ రీల్ ఏదైతే ఆ జియో హాట్స్టార్ లో thumbnail పెట్టాను కదా, నేను దాన్ని హ్యాపీనెస్ ని కొంచెం సర్కాస్టిక్ గా పెడితే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళకు కూడా పాజిటివ్ గా అరే బ్రో ఏదో హ్యాపీనెస్ లో పెట్టాను కామన్ మ్యాన్ ని జియో హాట్స్టార్ thumbnail పెడితే. సో అది హ్యాపీనెస్, చిన్న హ్యాపీనెస్, ఇది నేను తీసుకోకపోతే నేను ఎంజాయ్ చేయలేను. లైఫ్ అనేది రేపు ఏమవుతుందో తెలియదు, మనం ఉంటానో తెలియదు. ఈ రోజు ఇది జరిగింది, ఎంజాయ్ చేద్దాం, రేపు అయితే ఇంకా హ్యాపీ. సో రేపు అవ్వకపోవచ్చు అనేసి అలా నా మైండ్ సెట్ అదనమాట. జనరల్లీ మనల్ని సరదా పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు, లేదంటే మనకే అనిపిస్తూ ఉంటుంది వేస్ట్గా వెళ్ళను ఏం పీకాము లైఫ్లో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఎలా లెక్కేసుకుని ఎన్ని వీడియోస్ వచ్చి ఉంటాయి ఆడిషన్లో? అందరువా? మొత్తం బయట నుంచి వచ్చిన వీడియోస్ జస్ట్ మీకు అనిపించింది చెప్పండి. నేను లక్షల్లో అనుకున్నాను, కొంతమంది ఏమో 20,000 అంటున్నారు, కొంతమంది 15,000 అంటున్నారు, బట్ అరౌండ్ 20,000 నేను చెప్తున్నా, ఎగ్జాక్ట్ నాకు తెలియదు. బిగ్ బాస్ టీం వాళ్ళు మాకు ఏమీ చెప్పలేదు. కొన్ని 20,000 లెక్కేసుకున్నా, ర్యాండమ్ గా 20,000 అనుకున్నా. 20,000 అనుకున్నా. 1:500 మీరు సెలెక్ట్ అయింది. 1:500 అంటే 500 మంది స్పెషల్ అంటే 100లో ఒకడు అంటేనే గొప్పగా ఫీల్ అయ్యే. పాపము ఆ డేట్ తెలియక అప్లై చేయలేక చాలా మంది మెసేజ్ పెట్టారు, అన్న అప్లై చేయలేకపోతే డేట్ తెలియదని. సో వాళ్ళు కూడా అప్లై చేస్తుంటే ఇంకా ఉండేది, బట్ వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నా అనుకుంటున్నా. తర్వాత ఏమో 1:3, మళ్ళీ ఇప్పుడు 1:3 వెయిటింగ్. 1:3 ఇప్పుడు 15 మందిలో ఒక్కడు వెళ్తే అదృష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పండి, ఒక మాట చెప్పండి. అంటే ఇప్పుడు చాలు అంటున్నారు కదా, మా అందరితో మామూలుగా మీకు ఒక ఒక పాజిటివ్ దృక్పథం, అది లైఫ్ ని చాలా సింపుల్ గా బాగా చూస్తున్నారు, మంచి పాజిటివ్ వేలో చూస్తున్నారు. ఇక్కడ వరకు వచ్చాం అది చాలు, అంటే నెగిటివ్ ఏం జరుగుద్ది అనే భయం లేకుండా ముందు సంతోషపడుతున్నారు లివ్ ఇన్ ద మూమెంట్ లాగా. బట్ ఒరిజినల్ గా అడుగుతున్నారు, అసలు మీ ఎయిమ్ ఏంటి బిగ్ బాస్ గురించి? బిగ్ బాస్ గురించి ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకునేది ట్రోఫీ కొట్టిన వాళ్ళే, జస్ట్ జనరల్ గుర్తుపెట్టినది వాళ్ళని. మేము కూడా అరే సీజన్ 1 అంటే ఎవరు, శివబాలాజీ గారు, ఇలాగా సీజన్ 2 అంటే ఎవరు, ఇలా అన్ని వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. సో మనిషి అనేది పోరాడేది గుర్తింపు కోసం. ఇప్పుడు మనం ఉండేది ఒక పోరాటం, అంటే ర్యాట్ రేస్ అనుకున్నా అలా కాకపోయినా ఒక పోరాటం, అరే ఒక గుర్తింపు కోసం పోరాడతారు కదా. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మనసులో ఉంటుంది, అరే మనం కూడా ట్రోఫీ కొట్టాలరా, అంటే ఆడదాకా వెళ్ళాలని ఉంటుంది. కానీ అది ఈవెన్చువల్లీ జనాలు నిజంగా మన గేమ్ నచ్చితేనే జనాలు మనల్ని అక్కడ దాకా పుష్ చేస్తారు. మనం ఎంత ఉన్నా జనాలు నచ్చకపోతే అది ఉండదు. సో మనం మనలాగుండి వాళ్ళు అరే ఈడి వర్ధరా బాబు అనుకుంటే ఓకే, ఈడికి అవసరం లేదరా అంటే ఖచ్చితంగా వాళ్ళే బయటకు పంపించేస్తారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.